వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు గ్రంథి శ్రీనివాస్ పంపించారు. గ్రంథి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కూడా వైసీపీకి రాజీనామా చేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అటు వైసీపీ అధినేత జగన్ కు పంపించారు గ్రంథి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి మరో షాక్ తగిలింది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు గ్రంథి శ్రీనివాస్. ఇక గ్రంథి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాలకు దేనిలోనూ పాల్గొనలేదు. అయితే దీని మీదే అటు మాజీ మంత్రులు కూడా గ్రంథి శ్రీనివాస్ తో రకరకాల తపతపాలుగా భేటీ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రంథి శ్రీనివాస్ శాంతించలేదు. అయితే గతంలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద నెగ్గిన తర్వాత ఆయనకు సముచిత స్థానం ఇవ్వలేదు అనేది కూడా ఆయన అభిమానులంతా కూడా పార్టీ మీద కొంత గుర్రుగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత 24 ఎన్నికల వరకు కూడా పార్టీకి సంబంధించి గోదావరి జిల్లాలో గ్రంథి శ్రీనివాస్ అనేది కూడా కొంత బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశంసించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన సముచిత స్థానం ఇవ్వలేదని చెప్పి ఆయన గ్రంథి శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆలకబోనడం జరిగింది. పార్టీ రకరకాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు ఆయన వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి భీమవరం నియోజకవర్గ బాధ్యతలకు మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన లెటర్ అయితే కూడా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా ఆయనతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలంతా కూడా వైసీపీని ఈడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ పార్టీలో చేరబోతారనేది కూడా ఇంకా స్పష్టంగా ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికే ఆయనకు ఇతర పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఆయన ఇప్పటికే ముందు తొలుత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరటం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో లేనప్పుడు ఆయన వైసీపీకి రావటం, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు తీసుకునే ఏ స్టెప్ అయినా సరే కొంచెం ఆచితూచి తీసుకోవాలి. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ ఆయనతో పాటు కొంతమంది ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. వారి అభిప్రాయాలను కూడా తీసుకుని ఏ పార్టీకి వెళ్ళాలి, అసలు రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు సాగాలనే దాని మీద కూడా తర్వాత వాళ్ళతో సమాలోచన తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే రాజీనామాకు సంబంధించి కూడా ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నారు, ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అనేది కూడా అటు స్పష్టంగా చెప్పబోయినప్పటికీ కూడా పార్టీ కార్యకలాపాలు అలాగే పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారి పద్ధతి నచ్చకే పార్టీ నుంచి రాజీనామా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.